బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఉల్లి ధరలు రైతులను కన్నీరు పెట్టిస్తున్నాయి. గిట్టుబాటు ధర లేదంటూ ఉల్లి పంటను పీకేస్తున్నారు రైతులు. పత్తికొండ రూరల్లో పొలాన్ని దున్నేశారు పులికొండ రైతు. ఒక పక్క టమాటా, మరో పక్క ఉల్లి తమ కొంప ముంచాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఉల్లికి ధర లేకపోవడంతో మార్కెట్లో ఉల్లిని వదిలేసి వెళ్లడంతో సామాన్య ప్రజలు ఉల్లిని తీసుకెళ్తున్నారు. కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఉల్లి ధరలు రైతులను కన్నీరు పెట్టిస్తున్నాయి. గిట్టుబాటు ధర లేదంటూ ఉల్లి పంటను పీకేస్తున్నారు రైతులు. పత్తికొండ రూరల్లో పొలాన్ని దున్నేశారు పులికొండ రైతు. ఒక పక్క టమాటా, మరో పక్క ఉల్లి తమ కొంప ముంచాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఉల్లికి ధర లేకపోవడంతో మార్కెట్లో ఉల్లిని వదిలేసి వెళ్లడంతో సామాన్య ప్రజలు ఉల్లిని తీసుకెళ్తున్నారు. కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఉల్లి ధరలు రైతులను కన్నీరు పెట్టిస్తున్నాయి. గిట్టుబాటు ధర లేదంటూ ఉల్లి పంటను పీకేస్తున్నారు రైతులు. పత్తికొండ రూరల్లో పొలాన్ని దున్నేశారు పులికొండ రైతు. ఒక పక్క టమాటా, మరోపక్క ఉల్లి తమ కొంప ముంచాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఉల్లికి ధర లేకపోవడంతో మార్కెట్లో ఉల్లిని వదిలేసి వెళ్లడంతో సామాన్య ప్రజలు ఉల్లిని తీసుకెళ్తున్న దృశ్యాలు మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి లోకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. లోకేష్, కవిత, కర్నూలు జిల్లాలో ఉల్లి రైతుల పరిస్థితి దారుణంగా ఉందని చెప్పవచ్చు. ఏదైతే గిట్టుబాటు ధర లేకపోవడంతో ఉల్లి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. మరి కొంతమంది రైతులు యొక్క కర్నూలు వ్యవసాయ మార్కెట్కి తరలించిన నేపథ్యంలో అక్కడ కూడా ప్రభుత్వం కేటాయిస్తున్న 1200 కూడా సరిగా గిట్టుబాటు కాదనే ఉద్దేశంతో అక్కడ ఈ యొక్క ఉల్లిని కొనుగోలు చేయడానికి వ్యాపారస్తులు ఎవరు ముందుకు రాకపోవడంతో ఆ యొక్క ఉల్లిని మార్కెట్ యార్డ్లోనే వదిలేసి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలు ఆ యొక్క ఉల్లిని దోపిడీ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడున్న ఉల్లి చాలా మటుకు నిల్వ అయిన పరిస్థితి. రైతులు కూడా ఆ యొక్క ఉల్లిని అక్కడే వదిలేసి వెళ్తున్న నేపథ్యంలో సామాన్య ప్రజలు దీన్నే అరుసుగా తీసుకొని ఆ యొక్క ఉల్లిని తీసుకెళ్ళిపోతున్నారు. పూర్తి స్థాయిలో ఎగబడి యొక్క మూటల యొక్క ఉల్లిని తమ సొంత ఇళ్లకు తరలిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి కొంతమంది రైతులు యొక్క పండించిన పంటను పొలంలోనే వదిలేసి పూర్తిగా దున్నేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లాలోని పత్తికొండ రూరల్లో ఉన్నాము. ఇక్కడ పులికొండ అనే రైతు ఈ యొక్క టమాటాతో పాటు ఉల్లిని కూడా పండించడం జరిగింది. అయితే ఈ యొక్క ఉల్లికి గిట్టుబాటు ధర లేకపోవడంతోనే ఈ యొక్క పంటను మార్కెట్ యార్డ్కి తరలించాలంటే కూడా కనీస కూలీలు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అవుతాయన్న నేపథ్యంలో వాటి ఖర్చులను కూడా భరించలేని పరిస్థితుల్లో పూర్తిగా ఆ యొక్క పొలంలోనే యొక్క ఉల్లిని దున్నేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఆ యొక్క పులికొండ రైతుతో మాట్లాడే ప్రయత్నం చేశాం. మీరు ఎంత ఖర్చు పెట్టారు, అసలు ఎందుకు వీటిని దున్నేస్తున్నారంటారు? మాకు గిట్టుబాటు ధర లేక ఇది ఎకరాకి వచ్చి 1.5 లక్ష వరకు వస్తుంది పెరిగి అంతా మార్కెట్కి తరలిస్తే. కాబట్టి గిట్టుబాటు కాదని గిట్టుబాటు రేట్ ఉంటే చేద్దామని చూసినాము. గిట్టుబాటు రేటు కాకనే ఇప్పుడు దున్నేస్తున్నాం దీన్ని. గిట్టుబాటు కానప్పుడు ఏం చేస్తాం, ఎంతసేపు అడుక్కుంటా వాళ్ళని. అంటే పూర్తిగా పంట చేతికి వచ్చిన నేపథ్యంలో మార్కెట్ యార్డ్కి తీసుకొస్తే ప్రభుత్వం 1200 ఇస్తుంది కదా, అది కూడా గిట్టుబాటు కాదు.
1200 ఇచ్చినా ఆయన గిట్టుబాటు కాదు. కనీసం ఒక 2,500 గిట్టుబాటు రేట్ ఇస్తే గిట్టుబాటు అవుతాం. అది కూడా మేము పెట్టిన ఖర్చులు వెళ్తాయి, లాభం అయితే రాదు. ఈ యొక్క పరిస్థితులు ఎప్పుడైనా చూసారా? ఇదే ఫస్ట్ టైం ఇది. కనీసం 1000 రూపాయల ప్యాకెట్ అన్న పోయేది ఎప్పుడన్నా కానీ. ఈసారి 100 రూపాయలు 200 అంటే ఏమొస్తుంది మాకు? ఇంకా ఆ గిట్టుబాటు కాకనే దున్నేస్తున్నాం దీన్ని. ఇంకా అంటే పెట్టుబడులు ఎక్కువగా పెట్టారు కదా, అందులో చాలా కష్టపడ్డారు ఈ యొక్క పంటను పండించడం. రావడం లేదు ఇది. ఇంకెంత కష్టపడినా అంతే ఉంది. ఇప్పుడు దాన్ని తీసుకొని పోతే కనీసం లారీ బాడీకి కూడా రాదు. తీసుకుపోయి ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని పెరిగి గడ్డకేసుకుంటే 2 ఎకరాలు పెరిగి గడ్డకేయాలంటే 1,00,000 రూపాయలు వస్తుంది. లారీ బాడీకి ఒక 50,000, ఇది 1,50,000. అప్పుడే మొత్తం పెట్టుబడి కూలీలు అది 1,50,000. 3 లక్షలు ఎక్కడి నుండి తెచ్చిస్తుంది? మరి అప్పు మిగిలిపోతుంది కదా. మిగిలిపోతుంది అంటే తప్పదు. ఏం ప్రభుత్వమే ఆదుకోవాలి. అప్పు మిగిలిపోతుంది కాబట్టి ఇంకేం చేస్తాం? ప్రభుత్వమే ఆదుకున్నప్పుడు ఇంక చేసేదేముంది? దీన్ని వాటికి ఉంది దీని పరిస్థితి రైతుది. ఏమంటారమ్మా? అంటే ఈడ పక్కనే టమాటా పంట ఉంది కదా, మరి ఆ టమాటా పంటను కూడా పూర్తిగా వదిలేశారు. ఇక్కడ ఉల్లిని వదిలేశారు, అక్కడ టమాటాను వదిలేస్తున్నారు. ఎట్లా మీరు లబ్ధి పొందడం ఎట్లా అంటారు? ఎట్లా అంటే ఇంకా అంత పోయేదే, ఇంకా చూసుకొని బూగ్గులు లేకున్నట్లు చూస్తుంటాం. ఇంకా ఇంకేమొస్తుండదు. ఏం టమాటాకు కూడా గిట్టుబాటు ధర లేదా? ఏం లేదన్న, అంత వానకొచ్చి పోయింది అంతా. ఇంకా అసలు రూపాయి లేదు. ఏమంటే కండ్లు కొట్టుకుంటుంటే ఈ ఉల్లిగడ్డలు వస్తున్నాం చూడు అంతా. మరి అన్నిటికీ అప్పు తెచ్చి పెట్టుబడులు పెడుతున్నారు కదా, పెట్టుబడులు మీకు రాకపోగా అప్పు మిగిలిపోతుంది. మరి పరిస్థితి ఏంటి? పంచకారకి ఇంక సచ్చేదే, ఇంక బాకీలని పెట్టుకునే సచ్చేది. ఇంకా ఏం చేయాలి మరి? ఇంకా బాకీలతో తీసుకొచ్చినాక వాళ్ళు ఊకిడుస్తారా? మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. జిల్లాలో చూస్తున్నాము, ఇక్కడ ఉల్లి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గిట్టుబాటు ధర లేదని చెప్తున్నారు. కొంతమంది రైతులు అయితే ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. ఇటువంటి దుస్థితుల్లో రైతు ఉన్నారంటే ఏమంటారు? మీరేమంటారు? ఈ సంవత్సరము ఎప్పుడు కూడా ఈ ఉల్లి రైతుల బాధలు ఎప్పుడు లేవు. ఇప్పుడు చూస్తున్నాము, చాలా దమనీయ పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు ఉల్లిగడ్డ చూస్తుంటే గిట్టుబాటు ధర లేక పండించిన పంటకు వాళ్ళు పెట్టిన ఖర్చులు కూడా వెళ్ళలేని పరిస్థితులు, రవాణా పోయే ఖర్చులు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో పోయి తీసుకుపోయి అక్కడ మార్కెట్లో దొబ్బేసి వస్తున్నారు. రైతులంతా కూడా ఏం చేయలేని పరిస్థితిలో అక్కడ ధర లేక ఈరోజు వల్ల వాళ్ళు పండించి చెమట ఓడ్చి ఆ రైతు పండించిన ఉల్లినాడు పడేసి వస్తే దాని ఇండ్లకు కూడా తీసుకుపోయే పరిస్థితులు ఎప్పుడు చూడలే. ఇప్పుడు చూస్తుంటాము, చాలా బాధాకరమైన. అదిగాక ఎకరాకు సుమారుగా 70-80 వేలు ఖర్చు వస్తుంది. ఈరోజు ఈ ప్రభుత్వం 1,200 అని చెప్పేసి చెప్పడము, ఆ 1,200 మాకు ఎక్కడ గిట్టుబాటు అవుతుంది? మేము పండించిన పంటకే లక్షల్లో ఖర్చు వస్తుంది. వాళ్ళ కూలీలే ఒక్కొక్క మనిషికి 400 పెట్టి కూలీలు ఇస్తున్నాము. రవాణా ఖర్చులు ఏమి మాకు ఇవన్నీ ఎక్కడ వెళ్తాయని చెప్పేసి, లేకుంటామని అవన్నా మిగులుతాయి కదా మాకు అని చెప్పేసి ఈరోజు పాస్తున్న దుస్థితి ఈరోజు చూస్తున్నాం కల్లారా. రైతు ఇక్కడే ఉన్నారు. అందరూ కూడా టమోటా పరిస్థితి కూడా అలాగే ఉంది. టమోటా పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక మరి ఈ వర్షాధారాలతో నిల్వ ఉండేటి కాదు కాబట్టి అవన్నీ కూడా మరి బజార్లో పోసిన పరిస్థితి కనపడుతుంది. ఈరోజు టమాటా చూస్తే ఎట్లా ఉంది, ఉల్లి చూస్తే ఇట్లా ఉంది. మాకు చావే సరినామని చెప్పేసి వాళ్ళ ఘోష వినలేకపోతున్నాం. కానీ రైతు చాలా ధైర్యంగా ఉండాలని చెప్పేస్తున్నాము. ఎందుకంటే భవిష్యత్తులో ఎప్పుడోసారి మంచి రోజు అనేది రైతుకు వస్తుంది కాబట్టి. గిట్టుబాటు ధర 1,200 ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకోయింది అనుకోవచ్చా? కరెక్టే. వాళ్ళేమో ఈ ప్రభుత్వము 1,200 అని చెప్పేసి ఇండ్ల దగ్గర కూర్చున్నారు వాళ్ళు బాగా చెప్పేసి. ఈ ప్రభుత్వము వాళ్ళ ఘోష చూస్తే 1,200 ఎట్లా గెలుతుంది అయ్యా? వాళ్ళకి సుమారుగా ఎకరాకి 40-50 వేల ఖర్చు, 70 వేల వరకు ఒక్కొక్క సేన్లు వాళ్ళ వేసి ఇత్తనం బట్టి 70 వేల వరకు కూడా మాకు ఖర్చు వస్తుందని చెప్తుంటే మీరు 1,200 ఇస్తే ఎట్లా గిరుతుంది వాళ్ళకి? కాబట్టి ఈరోజు వాళ్ళ ధర కనీసం మాకు 3,000 పోతే మాకి గిట్టుబాటు ధర అవుతుంది. మేము పీక్కొని ఆ రవాణా ఖర్చులు, కూలీ ఖర్చులు తీసుకుపోయి అంతా ఇంత దానికి సమానం అవుతుంది అని చెప్పేసి అలాడిపోతున్న పరిస్థితి. మీరు 1,200 ఇచ్చి దులిపేసి ఇండ్ల దగ్గర కూర్చుంటే మేము చెప్పేసాము మద్దతు ధర ఇచ్చామని చెప్పేస్తే ఈరోజు ఆ 1,200కి ఏమి రావు, ఆ ఖర్చులు వెళ్ళవని చెప్పేసి రైతు వాపోతున్న పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఇది కవిత, మనం చూసుకున్నట్లయితే ఇక్కడున్న రైతులు మరికొంతమంది రైతులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేశాము. ఇక్కడ చూసుకున్నట్లయితే రైతులు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంత కాదు. ఏంటంటారు ఈ పరిస్థితి? ఎప్పుడైనా చూసారా ఈ విధంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు కదా? ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ తూరి. ఇది 1,200 వాళ్ళు ఇచ్చినామంటారు గవర్నమెంట్కు, మేమేం కాదన్నాం. ఈ 1,200 ఈరోజు పెరిగితే ఈరోజు ఒక ఎకరాకి 30 మంది పెరకనీకైతారు. 30 మంది అంటే మా దగ్గర 9,000 ఉండాలి. వాళ్ళ ఛార్జీలు వచ్చేసి 30 రూపాయలు ఆటో బాడిగలు ఇవ్వాల. గ్రేడింగ్ అంటారు, మరి దీంట్లో గ్రేడింగ్ అంటారు. చిన్న గడ్డ తీసుకోము, లావు గడ్డ కావాలంటారు. అది వేరిస్తే ఒక లారీ గడ్డ వేరిస్తే 100 మంది పడతారు.
ఆ 12 ఇవి గ్రేడింగ్ చేసినవి పారవేసిపోవాల. ఇప్పుడు ఈ వర్ష క్లైమేట్ సెట్ కాక గడ్డలు ఊరలేదు ఈ సంవత్సరం, చిన్నగానే ఉన్నాయి. మహారాష్ట్ర గడ్డ ముందర మా గడ్డ పోదు. మేము వేసుకపోయినా మేము ఆడ వదిలిపెట్టి రావాల్సిందే. దాని కొరకు మేము పెరగడం లేదు దీన్ని. అంటే ప్రభుత్వం చెప్తుంది 1200 ఇస్తున్నాము, రైతుకు ఎటువంటి ఇబ్బంది లేదు, చాలా గిట్టుబాటు ధర కల్పిస్తున్నాము. యాడిచ్చినారు ఎక్కడిచ్చినారు? మాకు ఇచ్చినారా? పత్తికొండ ఉందే మార్కెట్, మేము ఎత్తుకొని పోనీకే. కర్నూలు పోతే అక్కడ దిక్కేవారు వారం ఉన్నా మాట్లాడేటోళ్ళు ఎంతమంది పారేసి వచ్చలేరు ఉల్లిగడ్డలు ఇడిచిపెట్టి వచ్చినారు కదా. మరి మేము ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఇడిచిపెట్టి రావాలి కదా. గుండె కన్నా బాస్తే మాకు ఇటుకు ఒక పీడ దిగిపోతుంది. ఎక్కడిచ్చినారు? ఎవరికి ఇచ్చినారు? దండికి మంది రైతులు పోయినారు, వదిలిపెట్టి వచ్చినారు. మరి ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవటం లేదు? ప్రభుత్వానికే తెలాల. రైతులు అనేది గాలికి వదిలిపెట్టినారు, మేమేం చేయాల? మా సాగు మేము సాయాల్సిందే. ఆయనకి గుత్తకి ఇచ్చిన, ఆయన మాకు గుత్తలు ఇవ్వలేడు. ఆయన ఆత్మహత్య చేసుకుంటే మరి మా మీదకి కేసులు. మేమేం చేయాలి? భూమి ఉన్నాం. ఏంటి మరి ఇప్పుడు పొలాన్ని దున్నేస్తున్నారు కదా, మళ్ళీ రానున్న రోజుల్లో ఎట్లా మీరు అప్పులు ఎట్లా తీరుతాయి? ఏం చేయాలి సార్? మనకి దొరకని టైంలో మమ్మల్ని అప్పులతోనే తిట్టించుకోవాలా, లేదంటే పొలాల మీదకి వస్తారు, ఇండ్లు వాకిల మీదకి వస్తారు. మేమేం చేయాలంగా? ఊరిడిచి పెట్టి పోయా కానీ అప్పులు పోనీరు. మా పరిస్థితి ఇట్లా ఉండదు. ఇది కవిత, ఈ యొక్క ఉల్లి ధర అనేది ఈ ఉల్లి రైతుకు కన్నీరు తెప్పిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎంతో ఆవేదన చెందుతూ కష్టపడి పండించిన పంటను కూడా వదులుకునే పరిస్థితి, పొలంలోనే దున్నేసి వదిలేస్తున్నారు. ఈ యొక్క పొలంలో ఈ యొక్క పంటను మార్కెట్ యార్డ్కి తరలించాలంటే కూడా 1000 రూపాయల ఖర్చు వస్తుంది. ఆ యొక్క 1000 రూపాయలు కూడా గిట్టుబాటు ధర రాదంటూనే రైతు ఆవేదనతో ఈ యొక్క ఉల్లిని పొలంలోనే వదిలేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వం చెల్లించి ఉల్లి రైతును ఆదుకోవాలంటూ రైతులు కోరుతున్న పరిస్థితి కర్నూలు జిల్లాలో కనపడుతుంది. కవిత. రైట్ లోకేష్, థ్యాంక్ యూ.